హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో నేనేం చేశానంటే ఒక డేటా తీసుకున్నాను. ఒక సింపుల్ a0 + a1x అని ఒక సింపుల్ ఈక్వేషన్ తీసుకొని చేశాను. ఇది నా ప్రీవియస్ ప్రాబ్లంకి కొంచెం ఎక్స్టెన్షన్ ప్రాబ్లం అనమాట. ఇందాక జస్ట్ డిగ్రీ 1 టర్మ్ అనేది ఉంది, అంటే ఎక్స్ అనేది డిగ్రీ 1, ఇక్కడ డిగ్రీ 2 ఉంది. మీరు బాగా గమనిస్తే ఓకేనా. కాబట్టి ఇందాక మనం ఫార్ములా ఏమని రాసాం, సిగ్మా ప్రీవియస్ వీడియో ఒక్కసారి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు NA0 ప్లస్ A1 సిగ్మా ఎక్స్, సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు A0 సిగ్మా ఎక్స్ ప్లస్ A1 సిగ్మా x². ఇట్లా రాసామన్నమాట. ఎందుకు, అక్కడ టర్మ్స్ అనేవి A0 A1 ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ ABC టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఎలా అవుతుందంటే, అది తర్వాత ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసుకున్నాం. ఒకసారి ప్రీవియస్ ప్రాబ్లం పెట్టాను కదా, ఆ ప్రాబ్లం చూడండి, ఒక క్లారిటీ వస్తుంది మీకు. డైరెక్ట్ ఈ ప్రాబ్లం దగ్గరికి వస్తే అసలు ఏమీ అర్థం కాదు. ఓకే, గివెన్ ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ cx², సచ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 7, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి మనకి. ఓకేనా, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి, we know that మనకు ఫార్ములాస్ తెలుసు. ఏమని, సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు NA0, అంటే ఇక్కడ A0 అంటే ఏనొక్కటే ఉంది కాబట్టి A ప్లస్ B సిగ్మా ఎక్స్ ప్లస్ C సిగ్మా x². ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. n అంటే n⁻1 అని, a⁻0 వాల్యూ 1 కాబట్టి ఇది 1, ఇది పవర్ 1 ఉంది. ఓకే, ఇది a⁻0 వాల్యూ 1, ఇది a⁻1 అనే ఫామ్లో ఉంది, a⁻2 అనే ఫామ్లో ఉంది. నెక్స్ట్ సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు, ఓకే, a సిగ్మా ఎక్స్ ప్లస్ b సిగ్మా x² ప్లస్ c సిగ్మా x³. ఓకేనా, రైట్. నెక్స్ట్ సిగ్మా x²y ఈజ్ ఈక్వల్ టు a సిగ్మా x² ప్లస్ b సిగ్మా x³ ప్లస్ c సిగ్మా x⁴. ఇలా రాసుకుంటాం అనమాట. సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ b ఇంటూ సిగ్మా x ప్లస్ c ఇంటూ సిగ్మా x². సిగ్మా xy ఈజ్ ఈక్వల్ టు a సిగ్మా x ప్లస్ b సిగ్మా x² ప్లస్ c సిగ్మా³. సిగ్మా x²y ఈజ్ ఈక్వల్ టు a సిగ్మా x² ప్లస్ b సిగ్మా x³ ప్లస్ c సిగ్మా x⁴. బాగా అబ్జర్వ్ చేస్తే ఇది సేమ్, ఇది సేమ్, బట్టి కట్టాల్సిన పని లేదు. ఇది కూడా కాదు, ఇది కూడా సేమే, ఇది కూడా సేమే. నెక్స్ట్ ఇది సేమ్. చూడండి, ఈ రెండు సేమ్, ఈ మూడు సేమ్, ఈ రెండు సేమ్. ఇది యాజ్ ఇట్ ఈస్ ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో కనిపించలేదా మీకు? అబ్సల్యూట్లీ ఆనే కనపడుతుంది. నెక్స్ట్ ఈ రెండే, ఇది పవర్ 1, ఇది పవర్ 4, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏబిసి అలా రాసేసుకోండి. సిగ్మా వై సిగ్మా XY సిగ్మా x²y, ఇక్కడ ఒక ఎక్స్ యాడ్ అయింది, ఇక్కడ ఇంకొక ఎక్స్ యాడ్ అయింది. సింపుల్గా రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ వచ్చేసి ఈ రెండు ఇలా రిపీట్ అవుతాయి, ఇక్కడ లాస్ట్ సిగ్మా x² వస్తుంది. ఇంతకంటే సింపుల్గా ఏదైనా ఫార్ములా ఉంటుందా చెప్పండి? చాలా సింపుల్ ఫార్ములా ఇది. ఇంతకంటే సింపుల్గా ఉన్నాయి కానీ ఇది చాలా సింపుల్, తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు, బట్టి కొట్టాల్సినంత పని లేదు. ఓకే, గీతలు ఉంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని తీసేస్తాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు గీతలు గీస్తాం,
అప్పుడే తర్వాత రాసేటప్పుడు మీకు మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదు కదా, కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ మీరు. ఓకే, రైట్. ఓకే, సి సిగ్మా ఎక్స్ స్క్వేర్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి సిగ్మా సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇక్కడ వచ్చేసి బి సిగ్మా ఎక్స్. ఓకే, రైట్. ప్రీవియస్ ప్రాబ్లంలో సిగ్మా ఎక్స్వై సిగ్మా సిగ్మా వై సిగ్మా ఎక్స్వై సిగ్మా ఎక్స్ స్క్వేర్ 4 టర్మ్లే మనం కనుక్కుంది. ఈ ప్రాబ్లంలో సిగ్మా వై కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్వై కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్ కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్ క్యూబ్ కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్ పవర్ 4 కూడా కనుక్కోవాలి. ఎన్ని టర్మ్స్ కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో? 7 టర్మ్స్ కనుక్కోవాలి మనం. ఆల్రెడీ ఎన్ అనేది ఇచ్చేసాడు కాబట్టి. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఇవన్నిటిని యాడ్ చేయండి. 23 ప్లస్ 5.2 ప్లస్ 9.7 ప్లస్ 16.5 ప్లస్ 29.4 ప్లస్ 35.5 ప్లస్ 54.4. ఇవన్నిటిని కనుక మీరు క్యాలిక్యులేటర్లో కొడితే 173.7 వస్తుంది మీకు. ఇన్ కేస్ రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సిగ్మా వై కాదు ఫ్రెండ్స్, సిగ్మా ఎక్స్ 5 ప్లస్ 6 ప్లస్ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 28 వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 4, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 6 21, 21 ప్లస్ 7 28. సరిపోయింది. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ ఇది ఎలా వచ్చిందని చెప్పి, కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి డైరెక్ట్గా ఒకసారి ప్రీవియస్ వీడియో చూడడం వాళ్ళంటే ఒకసారి ఆ వీడియో చూసి రండి. ఇదంతా యాడ్ చేసుకుంటే 140 వస్తుంది. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ క్యూబ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్. ఎంత క్యూబ్లన్నీ యాడ్ చేసుకుంటే 784 వస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు 4 కనుక్కుంది, ఇంకా మనం ఏమేమి కనుక్కోవాలి? సిగ్మా ఎక్స్ పవర్ 4 కనుక్కోవాలా. సిగ్మా ఎక్స్ పవర్ 4 కనుక్కున్న తర్వాత సిగ్మా ఎక్స్ వై కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై కనుక్కోవాలి. ఇంకా 3 వాల్యూస్ కనుక్కోవాలి మనం ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే. ఆ మూడింటిని ఇక్కడే రాయడానికి ట్రై చేస్తాను చూడండి. సిగ్మా ఎక్స్ పవర్ 4 నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తెలుసు సిగ్మా ఎక్స్ పవర్ 4 అంటే జస్ట్ ఇక్కడ పవర్లో 4 పెడతాం. సిగ్మా ఎక్స్ పవర్ 4 వాల్యూ అనేది 4676 వస్తుంది. ఏం లేదు, 1 పవర్ 4 ప్లస్ 2 పవర్ 4 ప్లస్ 3 పవర్ 4 ప్లస్ 4 పవర్ 4 ప్లస్ 5 పవర్ 4 అలా చేసుకుంటే వెళ్ళాలి. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే క్యాషువల్ దీన్ని ఎలా కొట్టాలని దగ్గర నుంచి కూడా మళ్ళీ నేను చెప్తాను. ఐ హోప్ మీకు తెలుసు అనుకుంటున్నాను, అందుకని చెప్పి చెప్పడం లేదు నేను ఇప్పుడు. ఇన్ కేస్ మాకు అది కూడా తెలియదు బ్రో అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ మన ప్రాబ్లం దగ్గరికి వచ్చేస్తే సిగ్మా ఎక్స్వై కూడా కనుక్కోవాలి మనం. సిగ్మా ఎక్స్వై అంటే ఏముంది? 1 × 23 ప్లస్ 2 × 5.2 ప్లస్ 3 × 9.7 ప్లస్ 4 × 16.5 ప్లస్ 5 × 29.4 ప్లస్ 6 × 35.5 ప్లస్ 7 × 54.4. అలా అన్నిటినీ మల్టిప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తే సిగ్మా ఎక్స్వై అనేది 8869.3 వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి బోర్డు మీద క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టం కదా, వీడియో లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం మీరు
ఈ రెండింటిని వరకు క్యాషువల్గా మీరు కొట్టి మీరు చూడండి. వాల్యూ రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఎట్ ఎనీ టైం. ఓకేనా? మీరు ఒకవేళ ఇవాళ సాయంత్రానికి మెసేజ్ చేస్తే నేను రేపు పొద్దున్నకి మళ్ళీ నెక్స్ట్ నేను చెప్పబోయే వీడియోలో ఈ ప్రాబ్లం గురించి ఇది ఎలా వచ్చిందని మళ్ళీ చెప్తాను. మీరు కానీ కామెంట్ చేస్తే నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై, ఇది కొత్త టర్మ్ అనమాట. చూడండి, అంటే 1 స్క్వేర్ ఇంటూ 23 అంటే ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ 5.2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ 9.7 ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 16.5 ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 29.4 ప్లస్ 6 స్క్వేర్ ఇంటూ 35.5 ప్లస్ 7 స్క్వేర్ ఇంటూ 54.4. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత స్టెప్ అనేది ఇక్కడే రాసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈక్వేషన్స్ ఉంచాలి, రబ్ చేయకూడదు. వీటిల్లో నెక్స్ట్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా, అందుకని ఈ ఈక్వేషన్స్ రబ్ చేయను. దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. ఓకేనా? దాని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. ఇదంతా టోటల్గా చేస్తే 5073.7 వస్తుంది వాల్యూ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ మన ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ 3 ఈక్వేషన్స్లో. తర్వాత వీటిని డైరెక్ట్గా క్యాష్ ఎలా కొట్టాలో కూడా చూపిస్తాను, ప్రీవియస్ వీడియోలో లాగా అనమాట. ఓకేనా? రైట్. ఓకే, రైట్. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఇటు సైడ్. ఓకే, ఇక్కడ చూడండి, సిగ్మా వై యొక్క వాల్యూ ఒకసారి పేజ్ తిప్పి చూడండి ఎంత వచ్చింది. సిగ్మా వై యొక్క వాల్యూ 173.7 వచ్చింది. 173.7 ఈక్వల్ టు ఎన్ వాల్యూ 7 ఏ ప్లస్ బి. సిగ్మా ఎక్స్ వాల్యూ ఇక్కడ వచ్చింది. సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 28 వచ్చింది మనకి, అంటే 28b ప్లస్ సి సిగ్మా ఎక్స్ స్క్వేర్. సి వాల్యూ ఎంత మనకు తెలియదు. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంతా ఇక్కడే ఉంది చూడండి, 140c. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి, సిగ్మా ఎక్స్ వై ఎంత? 869.3 ఈక్వల్ టు నెక్స్ట్ ఇదే ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి 28a ప్లస్ ఇది ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి 140b ప్లస్ ఈ లాస్ట్ ఇది సిగ్మా ఎక్స్ క్యూబ్ ఎంత వచ్చింది? 784c. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై ఎంత వచ్చింది వాల్యూ? 5073.7. ఇది ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి 140a ప్లస్ 784b ప్లస్ లాస్ట్ది సిగ్మా ఎక్స్ పవర్ 4 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ వచ్చింది చూడండి, 4676. ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇప్పుడు క్యాష్ షోస్ ఓపెన్ చేయండి. క్యాష్ షోలో నేను మీకు చెప్తాను, సేమ్ ప్రీవియస్ వీడియోలో లాగే చూడండి. మోడ్ 5 నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏ ఫామ్లో ఉంది ఇది ఈక్వేషను? ఇది ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కాబట్టి అది ఏ ఫాము? సెకండ్ది. చూడండి, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ ఆ ఫామ్లో ఉంది. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డి అనే ఫామ్లో ఉంది. చూడండి, కాబట్టి 2 నొక్కాలి. ప్రీవియస్ వీడియోలో ఏం నొక్కాం? 1 నొక్కాం. ఇప్పుడు 2 నొక్కితే ఇక్కడ ఒకటి వస్తుంది, ఏ వాల్యూ. దీన్ని రీఅరేంజ్ చేసుకోండి. రీఅరేంజ్ చేసుకుంటే ఇది రాసుకోవాలి. కాకపోతే నేను ఆ స్టెప్ రాయడం లేదు, ఇందాక వీడియోలో రాసాను, ప్రీవియస్ వీడియోలో. అలాగా రాసుకోండి, ఒక క్లారిటీ వస్తుంది. ఏ అంటేనేమో ఇక్కడ 7 నొక్కుతున్నాను. నెక్స్ట్ బి వాల్యూ 28, నెక్స్ట్ సి వాల్యూ 140, నెక్స్ట్ డి వాల్యూ
ఇది 173.7 ఈక్వల్ టు నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏ వాల్యూ 28, సెకండ్ ఈక్వేషన్ బి వాల్యూ 140, సెకండ్ ఈక్వేషన్ సి వాల్యూ 784, తర్వాత సెకండ్ ఈక్వేషన్ డి వాల్యూ 869.3, తర్వాత థర్డ్ ఈక్వేషన్ ఏ వాల్యూ 140, థర్డ్ ఈక్వేషన్ బి వాల్యూ 784, థర్డ్ ఈక్వేషన్ సి వాల్యూ 4676, తర్వాత థర్డ్ ఈక్వేషన్ డి వాల్యూ 5073.7. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి నేను అన్నీ కొట్టేశాను. వాల్యూస్ చూడండి ఎంత వస్తున్నాయో. దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది నొక్కాలి, 28.9 వస్తుంది. 28.98 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అది ఇక్కడ రాసుకుందాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, బోర్డ్ డ్రాప్ చేస్తాను. ఈ లోపల ఒకసారి క్యాషువల్లో మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. నాకు వచ్చిన వాల్యూసే మీకు రావాలి, లేదంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేసినట్టు. ఎగ్జాక్ట్గా కొడితే దేనికి దానికి ఎలా కొట్టాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అయినా కూడా ఇంకా మాకు అర్థం కాలేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు దాంతోపాటు కలిపి ఈ ప్రాబ్లమ్ని స్పెషల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? మీకు అర్థం అవడమే కావాల్సింది, మెయిన్ ఇంపార్టెంట్. 28.98 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత 28.98. ఓకేనా? 28.98. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం. నెక్స్ట్ వాల్యూ -13.167, -13.16 ఎక్స్ స్క్వేర్. ఎక్స్ కాదు, ఎక్సే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి. తర్వాత ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ తర్వాత వాల్యూ అంతా 97/40 అంటే 2.425, అంటే 2.42 వేసుకోండి, ప్లస్ 2.42 ఎక్స్ క్యూబ్. ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫైనల్ ఈక్వేషన్ ఫర్ అవర్ గివెన్ పారాబోలా. ఓకేనా? మనం పారాబోలా యొక్క ఫైనల్ మనం ఏం చేస్తామంటే, మన హై స్కూల్ లెవెల్ 8th, 9th, 10th లెవెల్స్లో ఏం చేస్తామంటే, ఒక ఈక్వేషన్ ఇస్తాడు, దానికి మనం ఈ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకొని, 2 పెట్టుకొని, 3 పెట్టుకొని, 4 పెట్టుకొని ఈ టేబుల్ ప్రిపేర్ చేసేవాళ్ళం ఎప్పుడు హై స్కూల్ లెవెల్లో. ఇప్పుడు ఏంది, ఈ టేబుల్ ఇచ్చి ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అందుకని ఇంత ప్రొసీజర్ చేసాం. మన హై స్కూల్ లెవెల్లో ఇది ఇచ్చి ఈ టేబుల్ కనుక్కున్నాం అనేవాడు. ఇప్పుడు మన ఇంజనీర్స్ కదా, ఈ వాల్యూస్ ఇచ్చి ఈ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఇది చాలా అప్లికేషన్స్లో మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా రాసుకోండి, ఎందుకంటే నాది కొంచెం చిన్న బోర్డు కాబట్టి నేను అక్కడక్కడే ఇరికిచ్చి రాయాల్సి వచ్చింది. కాకపోతే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి నోట్తో చెప్తూనే రాశాను కాబట్టి ఎక్కడ డౌట్స్ రావనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి, అంతవరకు సెలవు. బాయ్ బాయ్.